హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఫ్రై అండి. ఈ కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. దీనికోసం అయితే నేను ముందుగా ఒక హాఫ్ కేజీ క్యారెట్ని అయితే తీసుకున్నానండి. పైన స్కిన్ అన్నది పీల్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. మనకి ఇష్టమైన సైజులో అయితే కట్ చేసేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అన్నది వేసుకున్నానండి. అలానే ఇక్కడ ఆయిల్లో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అయితే వేసుకున్నాను. ఈ తాలింపు అన్నది మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అలా అని మాడిపోకూడదు అనమాట. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను గ్రీన్ చిల్లీని అయితే వేసుకున్నానండి. పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ 4 గ్రీన్ చిల్లీ అన్నది వేసుకున్నానండి. అలానే కొద్దిగా కరివేపాకు అన్నది వేసుకున్నాను. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. అలాగ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మనమైతే కుక్ చేసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ ఉంటే మనకి రెసిపీ అన్నది ప్రిపేర్ అవుతుందన్నమాట. కొద్దిగా ఫ్రై అయిపోయింది కదండి ఇక్కడ. అలానే మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. ఇలాగ చూసి కుక్ చేసుకుంటూ ఉంటే మనకి క్యారెట్ ముక్కలు అన్నవి మాడిపోకుండా ఉంటాయి. అలానే మూత పెట్టేసి వదిలేసాము అంటే మనకైతే మాడిపోయే అవకాశం ఉందన్నమాట. ఇలాగ ఒక 50% కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా కారం అన్నది వేసేసుకున్నానండి. అలానే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. అలానే టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అన్నది వేసుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ మసాలాలు అన్నవి మాడిపోకుండా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మాడిపోయినాయి అంటే మనకి టేస్ట్ అన్నది డిఫరెంట్గా వస్తుందండి. ఈ ఫ్రై అయితే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలాగ ఒకసారి కలుపుకొని ముక్కలన్నిటికీ పట్టేటట్టు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. చూడండి మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. క్యారెట్ అయితే పూర్తిగా సాఫ్ట్ అయిపోయింది అనమాట. అలానే ఇక్కడ మనం ఎగ్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్ అన్నది వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ క్యారెట్కి వచ్చేసి నేను ఇక్కడ 3 ఎగ్స్ అన్నవి తీసుకున్నానండి. ఎగ్ కొద్దిగా ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకున్నా కానీ ఇంకొక ఎగ్ అన్నది యాడ్ చేసుకున్నా కానీ పర్లేదు. హాఫ్ కేజీ క్యారెట్కి 3 ఎగ్స్ అయితే సరిపోతాయి అనేసి నేనైతే అనుకుంటున్నానండి. ఇవి ఎగ్ వేసిన వెంటనే కదపకుండా ఒకసారి అలానే పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఎగ్ అన్నది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట. అప్పుడు కొద్దిగా పెద్ద పీసెస్ అన్నవి వస్తాయి అన్నమాట. వేసిన వెంటనే కలిపాము అంటే ఎగ్ అన్నది చిన్న చిన్న పీసెస్గా ఉంటుంది. ఇలా ఎగ్ అన్నది పూర్తిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. చూడండి ఒకసారి మూత తీసి చూసిన తర్వాత మనకి ఎగ్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలన్నిటికీ ఎగ్ అన్నది పట్టేస్తుందన్నమాట. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా కానీ బాగుంటుందండి. మనం పప్పుచారు కానీ టమాటా చారు కానీ ఏమైనా చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా పనిచేస్తుందన్నమాట. ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై అన్నది చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. లేదు అనేసి అనుకుంటే ఇలానే తినేయచ్చు. పిల్లలు క్యారెట్ అంటే ఎక్కువగా తినరు వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చండి.
వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మసాలాలు యాడ్ చేసాం కాబట్టి క్యారెట్ మనకి అంత తీయగా అనిపించదు. మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర అన్నది వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ క్యారెట్ ఫ్రైని.